హలో హలో సార్, నా వాయిస్ వస్తుందా? వస్తుంది. చెప్పండి నూరు సార్ చెప్పండి. సార్ సార్ ఏం లేదు సార్, మా వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇక్కడ. ఎక్కడి నుండి మీరు? నేను ఒంగోలు నుంచి సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హలో. కాల్ రికార్డ్ అవుతుంది. ఓకే. యూట్యూబ్ లోకి వెళ్తుంది. మీకు ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. ఓకే, చెప్పండి ఇప్పుడు. సార్ నమస్తే సార్, నేను ఒంగోలు నుంచి. నా పేరు నూర్ ఖాన్. మా వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ పంపించి నీట్ రాశాడు సార్. అయితే పోర్చుగల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏమన్నా ఉంటే బెటర్ కదా, ఆఫ్టర్ అండర్ గ్రాడ్యుయేషన్ జాబ్ సోర్స్ బాగుంటుంది అనేది నా ఐడియా సార్. బికాజ్ ఎందుకంటే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ ఏదైనా ఒక నారాయణ హాస్టల్ చేయించినా 2.5 lakhs అవుతుంది సార్ పర్ ఇయర్లీ. అలా కాకుండా ఇంకొక లక్షన్నర మనం బేర్ చేసుకుంటే జాబ్ ఆపర్చునిటీ అక్కడ లభిస్తే మనకు బెటర్ కదా అని. అంటే మీ వీడియోలు చూస్తున్నప్పుడు పోర్చుగల్ మన కంట్రీకి దగ్గరగా ఉంది సార్ అన్ని. అంటే ఎలా అయినా అంటే సాలరీ మరీ ఎక్స్పెన్సివ్ కాదు, అలా ఏదైనా ఒక లైఫ్ స్టైల్ అనేది కామన్ గా ఉంది. సో ఎడ్యుకేషన్ లో అక్కడే జాబ్ గన చేసుకోగలిగితే బాగానే ఉంటుంది కదా అనేది నా ఐడియా సార్. అది దానికోసం మీరు ఏదైనా సజెస్ట్ మీ అబ్బాయికి ఏజ్ ఎంత అండి? ఇప్పుడు 17 సార్. 18th 9th month కంప్లీట్ అవుతుంది సార్. సార్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వినబడింది. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ సార్, ఏదైనా గ్రాడ్యుయేషన్ గా అక్కడ ఏదైనా. సో గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైపీసీ చేసాడు కనుక బయాలజీ రిలేటెడ్ డిగ్రీస్ చేయొచ్చు, ఉంటాయి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ లో. మీకు నా వాయిస్ క్లియర్ గా వస్తుందా మీకు? క్లియర్ గా వస్తుంది సార్, వాయిస్ క్లియర్. ఓకే సో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ అబ్బాయిని బైపీసీ చేసిన తర్వాత ఈ కోర్సు ఆ కోర్సు అని చెప్పకుండా తనకి ఏది ఇష్టం అని ఫస్ట్ కనుక్కోండి. ఓకే సార్. అంటే స్పెసిఫిక్ గోల్ ఏం లేదు సార్, ఎందుకంటే నీట్ లో ఏ ర్యాంక్ వస్తే అది కంప్లీట్ చేసుకోవాలనే ఉన్నాడు. ఇక్కడ సిచ్యువేషన్ బట్టి నీట్ లో మేము టోటల్ ఓసీ సార్, ఈడబ్ల్యూఎస్ కోటా కూడా లేదు ఇక్కడ ఇండియాలో. సో ఏది వస్తే అది కాస్ట్ పెట్టకుండా గవర్నమెంట్ సీట్ ఏది వచ్చినా దేంట్లో అయినా సరే చేయాలనేది అతని అభిమతం. అది అర్థమైంది నాకు. అది మనం అదేంటంటే మనకి ఏదొస్తే అది చేస్తామని అదొకటి అది నాకు అర్థమైంది. కాకపోతే తనకంటూ ఒకటి ఉంటుంది కదా, నాకు ఇది వస్తే బాగున్ను, నేను ఇది చేస్తే బాగున్ను అని ఒకటి ఉంటది కదా. ఓకే సార్, స్పెసిఫిక్ గా ఏం లేదు. యాక్చువల్ గా అయితే వెటర్నరీ చేద్దామని అనుకున్నాడు. వెరీ గుడ్. ఎంబీబీఎస్ రాకుంటే వెటర్నరీ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. మేబీ వెటర్నరీ కాకుండా ఉంటే నెక్స్ట్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ సార్. ఒకవేళ ఇక్కడ డొనేషన్ తో చేయించినా అంతే కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మేము పోర్చుగల్లో ఏదైనా ఒక కోర్స్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుందో అంత అవుతుంది. నా ఐడియా ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ కోసం ఇప్పటి నుంచే ట్రై చేసుకుంటే 4 years లో అక్కడ లాంగ్వేజ్ కానీ, అక్కడ కల్చర్ కానీ, అక్కడ ఎన్ని తెలుస్తాయి కదా, కొంత సర్కిల్ ఏర్పడవచ్చు. ఇక్కడ మనకి డిగ్రీలు ఎలా ఏర్పడతాయో అలా అక్కడ ఏర్పడవచ్చు అనేది నా ఇది సార్. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తున్నాం కాబట్టి అనేక కంట్రీస్, దాన్ని బట్టి మనం ముందు అడ్వాన్స్ అవ్వచ్చు కదా అనేది నా ఇది సార్, నా ఒపీనియన్. ఓకే, మీ ఆలోచన బాగానే ఉంది. కానీ నా సజెషన్ ఏంటంటే, మీ అబ్బాయి లైఫ్ మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే, తనకి వెటర్నరీ ఇష్టం కనుక వెటర్నరీలోనే మరి తనని పోర్చుగల్లో ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ యూనివర్సిటీస్ లో ట్రై చేయమనండి. అదే కంటిన్యూ చేయమండి. ప్యాషన్
అది కనుక తను జాబ్ చేసినప్పుడు కూడా తను ఎంజాయ్ చేస్తాడు కదా. ఓకే సార్. బట్ అంటే అంత స్పెసిఫిక్ గా ఏం కాదు, జనరల్ గా అతని ఇదే గాని ఒక పర్టికులర్ గా అనేది ఏం లేదు సార్. అంటే అతను ఓపెన్ అయింది ఏమి లేదు. అతను మనం ప్రెజర్ చే నేనైతే ప్రెజర్ ఏం చేయట్లేదు. అతను ఏదైనా జాబ్ రిలేటెడ్ గా, జాబ్ వచ్చేటట్టుగా, సెటిల్ అయ్యేటట్టుగా ఉంటే చాలు అనేది అతని థాట్ కూడా. అది నేను జాబ్ డెఫినెట్ గా స్పెసిఫిక్ గా ఇది వస్తుందండి. తను ఏ డిగ్రీ చేసినా, పోర్చుగల్ లో తను ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా 4 ఇయర్స్ చేస్తాడు కనుక 4 ఇయర్స్ లో మంచి లాంగ్వేజ్ వచ్చేస్తుంది, మంచి జాబ్ కూడా వచ్చేస్తుంది. డిగ్రీలు అయిపోగానే జాబ్లు వస్తాయి. ఇక్కడ మన మన ఇండియాలో లాగా ఎక్కువ పాపులేషన్ లేదు కదా. ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. సార్ పాపులేషన్ చాలా తక్కువ కనుక మనం చదువుకున్న వాళ్ళందరికీ డెఫినెట్ గా జాబ్స్ వస్తాయి. ఇక్కడ జాబ్స్ కి ఏం అదే సార్. ప్రాబ్లం లేదు. అదే సార్. అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు సార్. వెటర్నరీ చేసిన వాళ్ళు వెయిటింగ్ లో ఉన్నారు. ఇలా ఉంది సార్ ఇక్కడ. దానికోసం నేను చెప్తున్నాను. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ లోకల్ డిగ్రీస్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడనే కాదు, యూరోప్ లో ఎక్కడైనా సరే లోకల్ డిగ్రీస్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే లోకల్ డిగ్రీస్ కనుక, ప్లస్ వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, మంచి లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో మనకి 4 ఇయర్స్ లో ఇక్కడ తను డిగ్రీ కంప్లీట్ చేసి, ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా ఈజీగా జాబ్ ఈజీగా వచ్చేస్తుంది, లైఫ్ బాగా సెటిల్ అయిపోతుంది. ఓకే సార్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఏ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అయినా మీరు ఏదో ఒకటి చేసుకోండి అని ఏదో ఒక కాలేజ్ చెప్పేస్తారు సార్. యాక్చువల్గా మీలాగా మన తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఈ కాలేజ్ బాగుంది, ఈ కోర్స్ అప్కమింగ్ 4 ఇయర్స్ తర్వాత కూడా బాగుంటుంది, బైపీసీ అయితే ఈ రిలేటెడ్ లేదా మ్యాథ్స్ అయితే ఈ రిలేటెడ్ అంటే కొద్దిగా బాగుంటుంది అనేది నా తరఫున మీకు రిక్వెస్ట్. మన ఏపీలో నాలా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకే. సో నేను మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ పంపించాను అనుకుంటా కదా. ఎస్ సార్, చూశాడు, మావాడు కూడా చూశాడు. ఏదో దాంట్లో బయాలజీకి సంబంధించింది కూడా ఏదో చెప్పాడు సంథింగ్. అంటే మీకు అర్థమై ఉంటుంది, అతను ఏదైనా కానీ ఒకటి చేసుకొని సెటిల్ అవ్వాలనేదే ఫ్యూచర్ థాట్ అంతే. ఇంకే స్పెసిఫిక్ గా ఎలా చేయాలి ఇదే ప్యాషన్ అనేది ఏం లేదు. అదే. సో కాలేజెస్కి వెళ్ళకుండా యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంట్లో యూనివర్సిటీస్కి వెళ్ళండి. యూనివర్సిటీస్ మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ యూనివర్సిటీస్ లో మంచి ప్రోగ్రామ్, బయాలజీ రిలేటెడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోమనండి. ఏ చేసినా కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చేసిన డిగ్రీలకి జాబ్స్ మాత్రం ఈజీ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చేసిన డిగ్రీలకి 29 కంట్రీస్ లో జాబ్స్ వస్తాయి. 29 కంట్రీస్ అంటే మన యూరోప్ లో 29 కంట్రీస్ ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ అయిపోగానే ఎక్కడికన్నా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎస్ అదే సార్. అదే నేను అక్కడ యూరోపియన్ యూనియన్ లోకి వచ్చేస్తాడు కదా ఒక కంట్రీలో, యూరోపియన్ కంట్రీలో వచ్చేస్తే అనేది నేను ఆలోచిస్తున్నాను సార్. అందరు పీజీ కోసం వెళ్తున్నారు. పీజీ కోసం వెళ్లే బదులు ఇట్లా డిగ్రీ అనేది అక్కడ తీసేసుకుంటే నెక్స్ట్ పీజీ చేయాలనుకున్నా అక్కడ ఈజీ ఉంటుంది కదా. ఒకవేళ ఈ జాబ్ వచ్చే లోపల పీజీ చేసుకోవాలన్నా కంటిన్యూషన్ అయిపోవచ్చు. అప్పటికి ఈ లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటాడు కాబట్టి పీజీలో కూడా స్కాలర్షిప్ కానీ, ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ, ఇంకో దానికి కానీ పనికి వస్తుంది సార్. అది నా థాట్ ఓన్లీ. మా వాడైనా దానికి ఓకే, నేను సెలెక్ట్ చేసుకుంటాను, మీరు సెలెక్ట్ చేసినా వెళ్ళి చదవడానికి ఓకే అంటున్నాడు సార్. అది ఓకే. నేను అనేది ఏంటంటే సార్, మీకు ఒకటే, అక్కడ మనకి ఏ కాలేజీని ఎలా అప్రోచ్ అవ్వాలనే దాంట్లో నెక్స్ట్ ఈ 4 ఇయర్స్ తర్వాత సార్, ఇప్పుడు జస్ట్ మ్యాథ్స్ అనుకోండి సార్, ఇప్పుడు ఏదన్నా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనుకోండి, మనకి ఇప్పుడు ఏఐ ఉంది బాగుంది అంటున్నారు. ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ బాగుంది అనేవాళ్ళు. అలా సార్ నేను అనేది, ఇప్పుడు అలా అప్కమింగ్ ఏం బాగుంటుందో చూసుకుంటే ఈజీగా ఉంటుంది అనేది, 4 ఇయర్స్ తర్వాత ఈజీగా ఉంటుంది అనేది నా థాట్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ సైడ్ అంటే, ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏఐ చాలా అడ్వాన్స్డ్ గా
చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. కానీ మీ అబ్బాయికి దానికి సంబంధం లేదు. మీ అబ్బాయికి బయాలజీ కదా, బయాలజీ బైపీసీ సైడ్, కదా సార్, మ్యాథ్స్ బయోటెక్నాలజీ కాదు కదా. వైపు, బయోటెక్నాలజీ వైపు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ చాలా సూపర్ ఉంటుంది. ఓకే సార్, అలాంటి కోర్సు మీరు అక్కడ ఉంటారు కాబట్టి జనరల్ గా అడిగితే ఎవరికన్నా మీరు జనరల్ గా అక్కడ ఉన్న నేటివ్స్ ని కానీ కాలేజ్ ఆ రిలేటెడ్ వాళ్ళని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తే ఇదైతే బాగుంటుంది అంటే దానికి తగ్గ ప్లాన్ చేసుకోవచ్చండి సార్. నో ప్రాబ్లం, నేను మాట్లాడమంటే మాట్లాడతా. స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళతో మాట్లాడతాను. సార్ అలా మాట్లాడతాను, నో ప్రాబ్లం. అప్కమింగ్ ఎప్పుడైనా దీనికి నా సజెషన్ ఏంటంటే అప్కమింగ్ వెటర్నరీ మెడిసిన్ చాలా బాగుంటది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది జాబ్ చేసినప్పుడు. తనకి యానిమల్స్ అంటే ప్రేమ, అభిమానం అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇంకా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదొకటి. ఇంకా లేదు అనుకుంటే అగ్రికల్చర్ వైపు కానీ, లేకపోతే డైరీ వైపు కానీ, లేకపోతే ఇవి కూడా బాగానే ఉంటాయి కోర్సులో, బయో సైడ్. ఇంకా లేదంటే ఫార్మకాలజీ వైపు వెళ్తే అది కూడా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ కోర్సులు, బయోకి సంబంధించిన కోర్సులన్నీ అవి ఎప్పుడు చనిపోవు అనమాట. ఇంకా లైఫ్ లాంగ్ మనుషులు బ్రతుకున్నంత వరకు కావాల్సిన అవసరాలు అవి. ఓకే సార్. బయో రిలేటెడ్ కోర్సులన్నీ మనుషులు మనం బతుకున్నంత వరకు అవి అవసరం మనకి. సో అందులో ఏ కోర్స్ చేసినా కానీ బాగుంటది. కాకపోతే నేను మీకు చెప్తాను, నేను కొంచెం టైం స్పెండ్ చేసి చూసి ఒక 2-3 కోర్సెస్ సెలెక్ట్ చేసి మీకు పంపిస్తాను. ఆ యూనివర్సిటీస్ లో చూస్తాను, ఏ యూనివర్సిటీస్ లో ఏ కోర్సులు ఉన్నాయో చూసి మీకు పంపిస్తాను. మీరు తర్వాత ప్రొసీడ్ అవ్వండి. తర్వాత మీరు లోకల్స్ ని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్కమింగ్ డిమాండింగ్ కోర్సెస్ అని సార్, అంతే నా రిక్వెస్ట్. అదే షూర్. చాలా మంది ఇక్కడ యంగ్స్టర్స్, నాకు తెలిసిన యంగ్స్టర్స్ మోస్ట్లీ మెడిసిన్ డాక్టర్స్, చిన్న పిల్లలు 20 years 25 years లో పిల్లలు, 22 years లో పిల్లలు మొన్న హాస్పిటల్కి వెళ్తే నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అన్నమాట. చిన్న పిల్లలు ఇక్కడ చాలా ప్యాషనేట్ గా పనిచేస్తారు, అసలు డబ్బులకు సంబంధం ఉండదు, చాలా ప్యాషనేట్ గా పనిచేస్తారు అన్నమాట. ఎంత ప్రేమగా పలకరిస్తారంటే పేషెంట్స్ ని, నాకు అది చాలా అమేజింగ్ అనిపించింది. సార్ యాక్చువల్గా మనకు సెల్ఫిష్ లేకుండా ఉంటే ఆ సర్వీస్ ఆటోమేటిక్ వస్తుంది సార్. జనరల్ గా వాళ్ళు మన అనుకుంటే అది ఆల్రెడీగా వచ్చేస్తుంది సార్, దాంట్లో కమర్షియల్ చూడకుండా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు డాక్టర్స్ కానీ, వెటర్నేరియన్ కానీ ఎక్కడ డైరెక్ట్ మనీ ఇన్వాల్వ్ అయి ఉండదు అనమాట, మనీ ఎక్స్చేంజ్ ఉండదు. సో ఎక్కడైతే మనీ ఎక్స్చేంజ్ ఉండదో అది సర్వీస్ బేస్డ్ అయిపోతుంది. సర్వీస్ బేస్డ్ అంటే ఇంకా వాళ్ళు సర్వీసే చేస్తుండాలి అనమాట, అంతే కదా. సో వాళ్ళ సర్వీస్ చేసినందుకు వాళ్ళకి శాలరీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో డైరెక్ట్ మనీ ఇన్వాల్వ్మెంట్ లేదు కనుక వాళ్ళు చాలా ప్యాషనేట్ గా చేస్తారు జాబ్స్ ఇక్కడ. ఓకే సార్, మీరు దాని ఓకే సార్. ఈ వీకెండ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈ వీకెండ్ లో నేను చూస్తాను, చూసి మీకు పంపిస్తాను. ఓకే, యూనివర్సిటీస్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ కూడా అబ్బాయిని కూడా ఒకసారి ట్రై చేయమనండి, చూడమనండి. తనకి ఏది ఇంట్రెస్టో, ఏ యూనివర్సిటీలో కోర్స్ ఉందో చూడమనండి. నేను కూడా నా తరపు నుండి చూసి నేను ఒక 2-3 కోర్సులు సెలెక్ట్ చేసి పంపిస్తాను. ఇక్కడ జనాలను కూడా మాట్లాడతాను, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, అదే జస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక ఇయర్ కి ఖర్చు పెట్టేది ఒక డబుల్ ఖర్చు పెడితే ఆఫ్టర్ 4 years సెటిల్ అవుతారు కదా అనే చిన్న ఇదే సార్, ఇంకేం లేదు. మనకి అంత ఆపర్చునిటీస్ ఇక్కడ లేవు కదా మనం కోర్స్ చేసుకున్న తర్వాత, దానికోసం సార్. అవును సరే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, సరే, నో ప్రాబ్లం. సరే అండి, మరి థ్యాంక్ యూ. ఓకే, బాయ్.